అందరికీ నమస్కారం. నేను మీ మోహన్ కృష్ణ. మనం ఈరోజు బాత్రూమ్ డోర్ లోపల పక్క ఉన్న మరకల్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం రండి. డోర్కు సబ్బు మరియు షాంపూ మరకలు ఎలా పడుతుంటాయి. వీటిని మనం తరచూ క్లీన్ చేయకపోతే డోర్ నీట్గా ఉండకపోవడంతో పాటు డోర్ తొందరగా పాడైపోతుంది. ఈ మరకల్ని క్లీన్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. వీటిలో నేను 3 పద్ధతులు ఉపయోగించి డోర్ క్లీన్ చేసి చూపిస్తాను. ఏ పద్ధతిలో డోర్ బాగా క్లీన్ అయిందో మీరే చూసి నా కామెంట్లో పెట్టండి. ఇప్పుడు నేను ఆ 3 రకాల లిక్విడ్స్ను ఎలా తయారు చేస్తారో చూపిస్తాను రండి. ఫస్ట్ లిక్విడ్ వెనిగరు, డిష్ సోపు, బేకింగ్ సోడా. ఈ 3 సమాన పాలలో కలిపి చక్కగా మిక్స్ చేసి ఆ బౌల్ని పక్కన పెట్టాను. సెకండ్ లిక్విడ్ ఆల్రెడీ నేను బౌల్లో నిమ్మరసం తీసుకున్నాను. దాంట్లో రాక్ సాల్ట్, డిష్ సోపు మరియు బేకింగ్ సోడా. ఈ 4ని బాగా మిక్స్ చేసి ఈ బౌల్ని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 3వ లిక్విడ్లో ఫ్రెష్ వాటరు, టాయిలెట్ క్లీనరు, యాసిడ్, ఈ 3 కూడా సమాన పాలలో తీసుకొని అది కూడా చక్కగా కలిపి పక్కన పెట్టాను. ఇప్పుడు మనం డోర్ క్లీన్ చేయడానికి వెళ్దాం పదండి. ఇప్పుడు నేను డోర్ని 3 సమానమైన భాగాలుగా విభజించాను. ఎందుకంటే మనం అప్లై చేయడానికి 3 భాగాలు కావాలి కాబట్టి. ఇప్పుడు నేను 3 సమాన భాగాలకి సెల్లో టేప్ వేశాను. ఆ సెల్లో టేప్ కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. మొదటి లిక్విడ్ను మొదటి భాగంలో అప్లై చేస్తున్నాను. ఎక్కడ గ్యాప్ లేకుండా ఆ లిక్విడ్ని సమానంగా అప్లై చేయండి. నేను అప్లై చేయడానికి వీలుగా ఉంటుందని టూత్ బ్రష్ తీసుకున్నాను. టూత్ బ్రష్ అయితే మనకి గట్టిగా అప్లై చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ లిక్విడ్ని సెకండ్ భాగంలో అప్లై చేస్తున్నాను. దీన్ని కూడా చక్కగా మొత్తం కలిసేటట్టుగా అదే టూత్ బ్రష్తో అప్లై చేసేయండి. ఇప్పుడు 3వ లిక్విడ్ నేను 3వ భాగంలో అప్లై చేస్తున్నాను. ఇది కూడా టూత్ బ్రష్తో చక్కగా ఉండేటట్టుగా ఎక్కడ గ్యాప్ లేకుండా ఉండేట్టుగా అప్లై చేయండి. మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని డోర్స్ మొత్తం మళ్ళీ రబ్ చేస్తున్నాను. ఎక్కడన్నా గ్యాపులు ఉన్నా కూడా అది కూడా పోవటానికి చక్కగా లిక్విడ్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి దానికోసం స్టీల్ స్క్రబ్బర్తో రుద్దుతున్నాను మొత్తం. చూడండి, మొదటి 2 భాగాల్లో మనం లిక్విడ్ సోపు వాడాం కాబట్టి ఎక్కువ నురుగు వస్తుంది. 3వ దాంట్లో లిక్విడ్ సోపులు మన వాళ్ళేదిగా నురుగు రావట్లేదు. తర్వాత ఫ్రెష్ వాటర్తో డోర్ మొత్తం క్లీన్ చేశాను. ఇప్పుడు చూడండి, 3 భాగాల్లో ఏ భాగం బాగా క్లీన్ అయిందో ఒకసారి చూసి మీరు నాకు ఇందాక చెప్పినట్టుగా కామెంట్స్లో పెట్టండి. నాకు మాత్రం 3వ భాగమే బాగా క్లీన్ అయినట్టుగా తెలుస్తుంది. అందువల్ల నేను ఆ 3వ లిక్విడ్తో డోర్ మొత్తం మళ్ళీ క్లీన్ చేసి మీకు చూపించాను చూడండి. ఇప్పుడు నేను 3వ భాగంతో 3వ భాగంలో వాడిన లిక్విడ్తో డోర్ మొత్తం క్లీన్ చేశాను. డోర్ చాలా క్లీన్గా ఉంది. మామూలుగా ఇంతవరకు చేసి అందరూ ఆపేస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు మీరు అప్లై చేస్తే డోరు ఎక్కువ కాలం డస్ట్ పడకుండా ఉంటుంది. ఈ టిప్ కోసం నేను చిన్న బౌల్లో కొంచెం కొబ్బరి నూనె తీసుకున్నాను.
మీరు కొబ్బరి నూనె బదులుగా మీకు నచ్చిన ఆయిల్ ఏదో ఒక ఆయిల్ తీసుకోవచ్చు, కానీ కొబ్బరి నూనె అయితే స్మెల్ బాగుంటుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా. ఇప్పుడు నేను ఈ కొబ్బరి నూనెని చిన్న క్లాత్ తీసుకొని డోర్కి అప్లై చేస్తున్నాను. ఇలా కొబ్బరి నూనె డోర్కి అప్లై చేసిన తర్వాత మీకు దీని మీద వాటర్ పోసి చూపిస్తాను, ఎలా ఉంటుందో చూడండి ఈ టిప్పు. ఇప్పుడు నేను వాటర్ అప్లై చేసినప్పుడు మనం ఎక్కడైతే ఆయిల్ అప్లై చేసామో అక్కడ వాటర్ నిలబడకుండా జారిపోతుంది. సో ఆ వాటర్లో ఉన్న డస్ట్ కూడా అలాగే జారిపోతుంది కాబట్టి మీకు డోర్ తొందరగా డస్ట్ పట్టకుండా ఉంటుంది. ఇలాగే ఈ ఆయిల్ మీరు డోర్ మొత్తం అప్లై చేశారంటే డోర్ ఎక్కువ కాలం పాటు మీకు శుభ్రంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.